అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నమస్కారం అండి. నా పేరు లయన్ సంగిశెట్టి సత్యనారాయణ. హైదరాబాద్ మీర్పేట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నేను. అలాగే మా మిత్రులు అమరకృష్ణ గారు, మీ ఇరువురం కూడా ఇక్కడ ఒక వివాహ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇది మేము ఎన్నో సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం, ఈ ఆశ్రమం దర్శించాలనే ఒక కుతూహలం ఉండేది. ఈరోజు మాకు ఈ అవకాశం కలగడం వల్ల మా అమరకృష్ణ గారి మిత్రులు నేను ఇద్దరం కలిసి ఇక్కడ సందర్శించడానికి విచ్చేసాము. ముందుగానే ఎంట్రన్స్లోనే అద్భుతమైన శివలింగానికి ఈ పూజ చేయడం కూడా చాలా గొప్ప అనుభూతిగా అనిపించింది. అలాగే ఈ ఆశ్రమంలోకి ప్రవేశించగానే అదొక రకమైన అనుభూతికి లోనయ్యాము. ఎందుకంటే ఎంతోమంది అనాథలు, అభాగ్యులు, దివ్యాంగులైన దాదాపు సుమారు 600 మందిని చూడటం అనేది చాలా పుణ్యం చేసుకుంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పవిత్ర ఈ ప్రదేశంలో కాలు పెట్టి ఈ పరిసరాలను చూడటం కానీ ఇది చేస్తున్న వారికి ముఖ్యంగా నా యొక్క ప్రణామాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయాలంటే పూర్వజన సుకృతం ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తారు. అలాంటి ఈ గొప్ప క్షేత్రం, పుణ్యక్షేత్రానికి మేము రావడం, ముఖ్యంగా ఈ రావడానికి కారణం కూడా మా మిత్రులు అమరకృష్ణ గారు ప్రత్యేకంగా వెతుక్కుంటూ మేము ఇంతకుముందు కూడా 2-3 సార్లు రావడానికి అనుకున్నా కూడా వీలు పడలేదు. ఈరోజు ఈ సందర్భంగా రావడం జరిగింది. ఉన్న 3 ఫ్లోర్లు కూడా చాలా పరిశుభ్రంగా, చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ చేస్తున్న సేవలు మానవ జాతికి చాలా గొప్ప. మానవ సేవే మాధవ సేవ అంటారు. అలాంటి మాధవ సేవలు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహణ తలపెట్టిన వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే. ప్రధానంగా గట్టు శంకర్ గారికి, వారి శ్రీమతికి, వారి అందరికీ కూడా మా యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ మీర్పేట తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి 14 సంవత్సరాల నుంచి నిర్విరామంగా చేస్తున్నందుకు వారెంతో అభినందనీయులు. మీ సందర్భంగా మేము కూడా వారిని అభినందిస్తున్నాము. వారు ఇంకా నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఇప్పుడు 600కే కాకుండా 60,000 మందికి కూడా ఏర్పాటు చేసేందుకు శక్తి ఇవ్వాలని ఆ శివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారము. నా పేరు అమరకృష్ణ. నేను రెడ్డి కాలనీ చక్రీపురంలో ఉంటాను.
నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ అమ్మా నాన్నల శరణార్థానికి రావాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ వీలు అవ్వలేదు. ఈరోజు ఒక వివాహానికి వచ్చి ఇక్కడ దగ్గర ఉందని చెప్పి వెతుక్కుంటూ వచ్చాము. ఇక్కడ చూసిన తర్వాత మాకు చాలా సంతోషం అనిపించింది. గట్టు శంకర్ గారు చేసిన ఈ ప్రయత్నము చాలా కొనియాడదగింది. ఇలాంటి అదృష్టం అనేది అందరికీ రాదు. తాను చాలా అదృష్టవంతుడు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం